టెంపుల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే వామర్ స్వామి కాడ దిగినాం, ఎరిమెల్లికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడైతే ఎరిమేలికి అయితే వచ్చేసినాం. ఎరిమేలిలో అయితే వావర్ స్వామి, అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ నుంచి పీఠతుల్లి ఆడుకుంటా ముందు టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ దాకా అయితే పీఠతుల్లి ఆడుకుంటూ అయితే స్వాములు అయితే పోతారు. ఇప్పుడైతే అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకుందాం. టెంపుల్ వచ్చేసి బంద్ ఉంటుంది మధ్యాహ్నం టైంలో అయితే. 5 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తారు, 12కి బంద్ చేస్తారు, 5 o'clock ఓపెన్ చేస్తారు. వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్, స్వాములు అయితే ఇట్లా ఆడుకుంటూ పోతుంటారు. పీఠతుల్లి ఆడుకుంటా ఇక్కడ మొక్కేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు మనం గిట లోపలికి పోయి దర్శించుకుందాం. అయ్యప్ప స్వామి గుడి బంద్ ఉంటుంది, ఆయన మొక్కేసి వెళ్ళిపోదాం. ప్రతి ఇయర్ అయితే వస్తుంటాం ఇక్కడికి. ఎరిమేలికి అయితే వస్తాము. ఎరిమేలి కాడ నుంచి మళ్ళీ పంబాకి అయితే వెళ్తాం, అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం. ఇదంతా చుట్టూ తిరిగేసి ఇట్లా అని వస్తుంటారు అనమాట స్వాములు అయితే. అట్లా ఒక రౌండ్ తిరిగేసి ఇట్లా అని వస్తుంటారు. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపల అయితే మొబైల్ అయితే అలౌడ్ లేదు. కొద్దిగా అయితే వీడియో తీసినాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ వావర్ స్వామి ఉంటాడు ఎదురుగానే, అయ్యప్ప స్వామికి ఎదురుగానే వావర్ స్వామి ఉంటాడు. వావర్ స్వామిని కూడా దర్శించుకుందాం. నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీడియో అయితే కొద్దిగా లేట్ అయితే వస్తుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎరిమేలి నుంచి పంబాకి అయితే వెళ్తాం. ఇప్పుడు వావర్ స్వామి దగ్గరికి అయితే వెళ్తాం. ఒకసారి ఇట్లా వచ్చినాం, ఒకసారి ఇట్లా. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అమ్ముతారు. వామర్ స్వామి దగ్గర గిట్ట కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడైతే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు, ఇక్కడ కొట్టొచ్చు. వావర్ స్వామికి అయ్యప్ప స్వామికి ఎదురుగానే వావర్ స్వామి ఉంటారు. 2 దర్శనాలు అయితే చేసుకోవాలి మనం. వావర్ స్వామికి వెళ్ళే వాళ్ళంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక మనం అయితే ప్రతిసారి వస్తాం కాబట్టి మనమైతే దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే పీఠతుల్లి ఆడుకుంటే అయితే స్వాములు అయితే ఇక్కడ నుంచి ముందు టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ స్వాములు అంతా చూడండి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పీఠతుల్లి ఆడుకుంటే ఇక్కడ దాకా వస్తారు. ఇప్పుడైతే మేమైతే నడుస్తున్నాం, అక్కడ దాకా అయితే వెళ్తాం. కొద్దిగంత దూరమే ఉంటది మనకి. ఎరిమేలి బస్ స్టాప్ పక్కనే ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి. మేము వచ్చిన రోజు అయితే చాలా మంది అయితే తక్కువనే వారు. చూడండి ఫ్రెండ్స్, ఖాళీ ఉంది ఎరిమేలి. ఇక్కడైతే పీఠతుల్లి ఆడుకుంటే ఇక్కడ దాకా అయితే వస్తారు. ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయి. వాటర్ అయ్యప్ప స్వాములు అయితే స్నానాలు అయితే చేస్తారు. ఇక్కడ స్నానాలు చేసేసి టెంపుల్ అయితే మొక్కేస్తారు. ఇక్కడ వాటర్కి అయితే ఇట్లా ఇచ్చేసిరు
స్నానాలు చేయనీకైతే నది ఉంటుంది. ఇది పారుతుంటుంది ఎప్పుడు నది అయితే కాలువ. అక్కడైతే టెంపుల్ ఉంటుంది ఎదురుగా. ఇక్కడ స్నానాలు చేసి అక్కడైతే మొక్కేసాం. మనోళ్ళు అయితే కాళ్ళు కడుక్కొని వస్తారు. సివిల్గా కాళ్ళు మొక్కలు అయితే కడుక్కున్నాం. స్వాములు అయితే కంపల్సరీ స్నానాలు అయితే చేస్తారు ఇక్కడ. ఇప్పుడైతే మనం గిట్ట కాళ్ళు కడుక్కొని టెంపుల్ అయితే దర్శించుకుందాం. అది టెంపుల్ వచ్చేసి టెంపుల్ అయితే చుట్టూ తిరిగేసి వస్తున్నాం. టెంపుల్ అయితే ఎరిమేలి కాడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే టికెట్స్ అయితే ఏమి ఇస్తలేరు. ఇక్కడ 5 గంటలకైతే ఓపెన్ చేస్తారు టెంపుల్ వచ్చేసి. మళ్ళీ 8 o'clock బంద్ చేస్తారు. పీటతుల్లి ఆడుకుంటే ఇక్కడ దాకా వచ్చి స్వామివారిని అయితే మొక్కుకొని అక్కడ స్నానాలు అయితే చేస్తారు. ఇరుముడి ఉన్నోళ్ళు స్వాములు అయితే. ఇది వచ్చేసి టెంపుల్. ఇది వచ్చేసి ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎరిమేళ్ళు అయితే దర్శనం కంప్లీట్ అయింది. టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. మా వాళ్ళు అందరు దర్శనం అయితే చేసుకోరు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అన్నదానం గిట్ట పెడతారు. ఇప్పుడైతే లేదు. మధ్యాహ్నం వస్తే అన్నదానం అయితే పెడుతుంటారు. జనాలు అయితే చాలా తక్కువ. ఇక్కడ గిట్ట వాటర్కి అయితే చాలా మంచి చేసిర్రు. ఇక్కడ గిట్ట స్నానాలకి నదిలోకి దిగకుండా స్నానాలు చేయడానికైతే మంచి చేసిర్రు. ఇక్కడ అంతా మట్టి ఉండే, ఇప్పుడైతే సిమెంట్ అయితే చేసిర్రు. ఇప్పుడు వచ్చేసి ఇది ఎరిమేలి బస్ స్టాండ్. ఇదంతా బస్ ఎక్కి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ ఎరిమేలి బస్ స్టాండ్ అయితే దిగి టెంపుల్ దర్శించుకోవచ్చు. టెంపుల్ అయితే దర్శించుకుంటారు స్వాములు అయితే. మా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసినాం. కార్కి వచ్చేసి 100 రూపాయలు పార్కింగ్ టికెట్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి నీల్కల్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తాం. పంబాకి అయితే వెళ్తాం. నీల్కల్ పార్కింగ్ దగ్గర కార్ పెట్టేసి అక్కడి నుంచి బస్సులో అయితే బయలుదేరుతాం. ఎరిమేలి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం నీల్కల్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి నీల్కల్ పార్కింగ్ ఇది వచ్చేసి శివం పార్కింగ్ ఇట్ అంటారు. మనకి ఎవరైనా డ్రైవర్ ఉంటే అక్కడ దాకైతే వెళ్ళొచ్చు. పంబా దాకైతే దించేసి మళ్ళీ డ్రాప్ చేసేసి రావాలి. ఇప్పుడైతే నీల్కల్ పార్కింగ్ బస్ స్టాప్ దగ్గరలో అయితే పెట్టుకుంటాము. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు జర ఇబ్బంది అవుతుందని బస్ స్టాప్ దగ్గరలో అయితే పెట్టుకున్నాము. ఇది వచ్చేసి అంతా నీల్కల్ బస్ స్టాండ్. ఇదంతా ఇది బస్ స్టాండ్. ఇదంతా వచ్చేసి నీల్కల్ బస్ స్టాండ్. ఇక్కడ హోటల్ సీట్ ఉంటాయి, రూమ్ సీట్ ఉంటాయి. ఇక్కడ మనం స్టే చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. రూమ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఇక్కడైతే మేమైతే కార్ అయితే పార్కింగ్ ఏమంటారు నీల్కల్ 4 అవుతుంది. నీల్కల్ పార్కింగ్ దగ్గర ఉన్నాం. ఈరోజు డేట్ ఎంత? 26th వెనస్డే రోజు. బస్ స్టాప్ కాడికి అయితే వెళ్తున్నాం. బస్ ఎక్కాలి. ఇక్కడికి వెళ్ళి ఎంత టికెట్ ఉంది చూద్దాం. ఇప్పుడే బస్ అయితే ఎక్కినాం. ఎక్స్ప్రెస్ ఇది ఏసీ బస్ అనమాట. ఏసీ బస్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. నాన్ ఏసీ అయితే 55 రూపీస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. మేము ఇక్కడైతే కొద్దిగా రష్ అయితే తక్కువనే ఉంది. పంబాకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. పంబాకి వెళ్ళాక ఇప్పుడే పంబాలో అయితే దిగినాం. పంబాలో దిగితే ఇక డోలీ 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 అంటారు. వద్దు వద్దు. ఖాళీగానే ఉంది, కొంచెం పర్లేదు. పంబాలో అయితే ఏమంతా రష్ అయితే కనిపిస్తలేరు ఈరోజు. పబ్లిక్ అయితే ఏమంతా లేరు, తక్కువ ఉన్నారు. పబ్లిక్ అయితే అంటే ఉన్నారు, మామూలుగా ఉన్నారు. పబ్లిక్ అంతేం లేదు. చూద్దాం అక్కడ చూద్దాం. ఇప్పుడైతే మనం దర్శనం బంబాలు అయితే అంత రష్ అయితే లేదు. మేము వచ్చిన రోజు అయితే ఖాళీగా ఉంది. ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడ స్నానం అయితే చేసి కొండపైకి అయితే వెళ్దాం. ఇంతసేపు ఇప్పుడైతే ఎదురుగా అయితే లాకర్ రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ లో అయితే బాత్రూమ్స్ ఉంటాయి.
ఇప్పుడైతే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. మాదైతే బ్యాగ్ అయితే ఒకటి లాకర్ రూమ్‌లో పెట్టేసి కొండపైకైతే దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పంబాలైతున్నాం. స్నానాలైతే అయిపోయినాయి. ఇప్పుడు పైకైతే వెళ్తున్నాం దర్శనానికి. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మామూలుగానే ఉంది, రష్ అయితే అంతేం లేదు. చూద్దాం పోతుంటే ఎట్లుంటుంది అనేది. లాకర్లో పెట్టడానికి వేరు బ్యాగులు. ఫ్రెండ్స్ కొండపైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడైతే ఇట్లా వెళ్తుంటే మధ్య మధ్యలో అయితే షెడ్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడైతే జనాలైతే చాలా తక్కువ. చూద్దాం కొండపైకైతే వెళ్దాం. ఇప్పుడైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతది. లేదంటే ఆన్‌లైన్ టికెట్ ఉంటే ఓకే. ఇప్పుడైతే ఇక్కడ మొక్కేసి కన్యమూల గణపతి గణేష్ ఉంటాడు. అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. టెంపుల్ దగ్గర అయితే మొక్కేసి ఇక్కడ నుంచి ఆధార్ కార్డ్ చూపించి, లేదంటే ఆన్‌లైన్ టికెట్ అయినా సరే, ఆధార్ కార్డ్ ఉన్నా సరే ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే పంపిస్తారనమాట. ఇప్పుడైతే మేమైతే ఆధార్ కార్డు మా వానికి ఒకనికి అయితే లేదు టికెట్. ఆధార్ కార్డ్ చూపించి దర్శనానికి అయితే వెళ్తాం. కొండపైకి అయితే వెళ్తాం. ఓన్లీ ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ టికెట్స్ అయితే మేము తీసుకున్నాం 5. 6 మంది వచ్చినాము. ఒక ఆయనకైతే ఆధార్ కార్డు చూపించి ఇక్కడి నుంచి అయితే కొండపైకి వెళ్తాం ఫ్రెండ్స్. మా వాడు ఆధార్ కార్డు చూపించిండు, ఓకే అయిపోయింది. ఫోన్లో అయితే ఆన్‌లైన్ టికెట్ అయితే చూపిస్తే అయిపోతుంది, స్కాన్ చేసుకుంటారు. పైన పైన 1 1 1 1 ఓన్లీ 1 నైన్ లింగం. టికెట్ ఆన్లైన్ టికెట్ చూపించినాం. ఇక్కడ నుంచి పైనకైతే వెళ్తున్నాం. పైనకైతే వెళ్దాం కొండపైకి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ట్యాగ్, ఫోన్ నెంబర్ వేస్తారు. చేతికి బ్యాండ్ వేసి ఫోన్ నెంబర్ అయితే రాస్తారు చిన్నపిల్లలకైతే. ఇక్కడ చిన్నపిల్లలకైతే బ్యాండ్ వేసేస్తారు. ఫోన్ నెంబర్ బ్యాండ్ వేసి ఆల్రెడీ ట్యాగ్ ఫోన్ నెంబర్ వేస్తారు. స్వామి ఇక్కడ పందలరాజ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పందలరాజ టెంపుల్. బ్యాగులు ఏమైనా చేస్తే స్కాన్ చేస్తారు ఇక్కడ. శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి మనకి 2 దారులు ఉంటాయి. ఒక దారిలోనే పంపిస్తారు. ఇప్పుడైతే వచ్చేటప్పుడు మాత్రం ఇంకో దారిలో పంపిస్తారు. ఏమైనా చెకింగా? ఇక్కడైతే ఏమైనా డౌట్ వస్తే బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ అందరినీ చెక్ చేస్తారు బ్యాగులు అయితే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇప్పుడైతే ఇక్కడ 2 దారులు అయితే ఉంటాయి. మనకి పైనకెళ్ళి వచ్చినాక కిందికి వచ్చినాక ఇట్లా కొబ్బరి బొండలు అయితే చాలా అమ్ముతుంటారు. ఇక్కడ రైట్ సైడ్ ట్రాక్టర్స్ వెళ్తుంటాయి. వచ్చే దారి అది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పంపిస్తారు. రైట్ సైడ్ వచ్చేది అనమాట. ఇది అయితే ఎక్కేది. ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్ళాలి. ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది కొండపైకి. అదైతే వచ్చే దారి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇట కొబ్బరి బొండలు అయితే అమ్ముతూనే ఉంటారు.
కొండపైకి ఎక్కి వచ్చినాక దర్శనం అయిపోయినాక కింద అయితే కొబ్బరి బొండాలు చాలా అమ్ముతుంటారు. ఇప్పుడైతే కొండపైకి ఎక్కితే వెళ్తున్నాం. ఇట్లా ఫస్ట్ షెడ్ కాడ అవుతున్నాం మనమైతే ఇప్పుడు. ఫస్ట్ షెడ్ ఇట్లా 18, 20 షెడ్స్ అయితే వస్తాయి కొండ ఎక్కుతుంటే. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇక్కడి నుంచి అయితే కొండపైకి. 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుంది కొండపైకి ఎక్కనికి. ఇప్పుడు రెండోది దాటినాం, ఇప్పుడు మూడోది వెళ్తున్నాం, మూడో షెడ్. ఐదో షెడ్. అదే ఎనిమిదో షెడ్ రాగానే జ్యూస్ అయితే తాగినాం. ఇట్లా మధ్య మధ్యలో జ్యూస్ అయితే ఉంటాయి, వాటర్ ఉంటాయి. అవుతా చూడదా 10 అయిపోయినాయి, 9 అయిపోయినాయి, 10వ దానికి 10వ షెడ్కి అయితే వెళ్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప. 10, 10. పదమూడు అయిపోయినాయి, 14 ఎక్కాలి. ఇవి అసలైన ఘట్టం. ఇప్పుడు వచ్చేసి శరణ్ గుత్తి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఇప్పుడు కొండ ఎక్కడైతే ఏముండదు, మామూలుగా నడుచుడే ఉంటుంది, బండలు ఉంటాయి, మంచిగా వేసిరు బండలు గిట. శరణ్ గుత్తికి వచ్చినామంటే మనం సగం దూరం వచ్చినట్టే. 15వ షెడ్ దగ్గర అయితే ఉంటుంది శరణ్ గుత్తి. ఇప్పుడైతే ఇట్లా సాఫ్గా బండలు అయితే మధ్య మధ్యలో బండలు వేసిరు చూడండి. మళ్ళీ ఇంకా షెడ్స్ అయితే వస్తుంటాయి. ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి శరణ్ గుత్తి దగ్గరికి వచ్చినామంటే ఇక మళ్ళీ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 13, 14, 15. శరణ్ గుత్తి దగ్గరికి వచ్చినామంటే సగం దూరం వచ్చినట్టే. మనం ఇప్పుడు శరణ్ గుత్తి దగ్గర అయితే స్వాములు అయితే ఇక్కడ బాణం అమ్ముతుంటారు. ఇక్కడ బాణాలు అయితే గుస్తారు, కన్యాస్వామి స్వాములు అయితే గుస్తారు, కొబ్బరికాయ గిట కొడతారు. ఇది వచ్చేసి శరణ్ గుత్తి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు లెఫ్ట్ సైడ్. అక్కడైతే బాణం అయితే అక్కడ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు. అన్ని షెడ్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో అయితే. రూమ్స్ ఉంటాయి, రూమ్స్లో షెడ్స్ ఉంటాయి. షెడ్లో అయితే పోతురా గరం గరం నీళ్ళు వాటర్ బాగున్నాయి, నీళ్ళు మంచిగా మంచిగా తాగాలి వేడి నీళ్ళు, అట్లా పోయొద్దు.
తాగుతావు మంచిగా ఆయన ఇప్పుడు ఇట్లా చాలా జనాలు ఉంటాయి. ఈ షెడ్ లోపల అయితే కూర్చుని పెడతారు. 1-2 అవర్స్ అయితే కూర్చుని పెడతారు. ఇప్పుడు రష్ మామూలుగానే ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇట్లా అన్ని రూమ్స్ షెడ్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చుని పెడతారు. చాలా రష్ ఉంటాయి మాత్రం. ఇంట్లోనే కూర్చుని పెట్టి ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని వదులుతుంటారు. డైరెక్ట్ దర్శనం గిడ కూర్చున్నాం మనం. అయ్ గిడ కూర్చున్నాం మనం. నేను కూర్చున్నాం నువ్వు కాదు. 6 ఉంటా ఆ? 6 ఉంటా ఆ. ఇంకా 1 2 3 లేడు ఉన్నాయి ఇంకా 3 ఉన్నాయా ఇంకా షెడ్లో ఆపేసి షెడ్లో చూసిన సివిల్ సపరేట్ చేసి సివిల్ అయితే సపరేట్ చేస్తారు. స్వాములు అయితే ఇరుముడి స్వాములు అయితే ఆ లైన్లోనే వెళ్ళాలి. మెట్లు ఎక్కాలి, బంగారు మెట్లు. అట్లా అని లైన్లోనే వెళ్తారు వాళ్ళు. మామూలు దర్శనం అయితే అందరూ ఒకటే మళ్ళీ. సివిల్ దర్శనం సపరేట్ ఉంటుంది, ముందుకెళ్ళి ఉంటుంది. ఇదంతా స్వాములు, ఇదంతా లైను. సివిల్ వాళ్ళు ఉంటే ఈ పక్క పొంటి లాస్ట్కి వెళ్ళాలి. చూపిస్తుంది అది ముందుకు వెళ్ళాక. మనకైతే కొండపైకి రానికైతే 3 అవర్స్ అయితే టైం పట్టింది. ఇప్పుడైతే దర్శనం సివిల్ దర్శనంకి అయితే వెళ్ళాలి. సివిల్ లైన్కి అయితే వెళ్ళాలి. సివిల్ లైన్ లాస్ట్లో ఉంటుంది. స్వాములు చూడండి చాలా మంది అయితే ఉన్నారు. స్వాములు అయితే ఇరుముడి ఉన్న వాళ్ళు మాత్రం ఈ లైన్లలో నిలబడాలి. ఇక్కడ హోటల్ సీట్ ఉన్నాయి. టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అయితే ఇంకా కొండ పైన చాలా పైన అయితే ఉంటాయి. మామూలు స్వాములను అయితే మనల్ని అయితే ఇలా ఈ లైన్లో అయితే పంపించారు. ఇరుముడి ఉన్న వాళ్ళని ఆ లైన్లో పోవాలి. సివిల్ ఇరుముడి స్వాములు అయితే ఇట్లా మెట్లు అయితే ఎక్కుతారు. బంగారు మెట్లు అయితే అట్లా స్వాములను అయితే అట్లా అయితే పంపిస్తారు. సివిల్ స్వాములు అయితే సపరేట్ లైన్ ఉంటుంది. మళ్ళీ అందరు ఒక దగ్గరనే దర్శనం అయితే చేసుకోవచ్చు. పైనకి ఎక్కినాక చూద్దాం. మనం అయితే సివిల్ అయితే వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. లాస్ట్లో ఉంటుంది సివిల్ స్వామి దర్శనం వచ్చేసి. అక్కడి నుంచి స్వామివారిని అయితే దర్శించుకోవాలి పైకి వెళ్ళి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. కొండపైన అయితే చాలా మంది ఉన్నారు. కింద పంబ దగ్గర కొద్దిగా రష్ తక్కువ ఉంది. కొండపైన అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం సివిల్ లైన్కి అయితే వెళ్దాం. సివిల్ లైన్ వచ్చేసి మల్లికాపురత్తమ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే ఉంటుంది. సివిల్ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే సివిల్ దర్శనం అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి ఎక్కాలి. ఇది సివిల్ దర్శనం. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఈ లైన్లకు అయితే వెళ్తారు. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే అయితే వెళ్ళాలి. దర్శనంకి అయితే వెళ్దాం. లైన్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ ఉంటాయి సివిల్ గిట. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. స్వాములు అయితే చాలా మంది స్వాములు గిట వస్తుంటారు.
స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అక్కడైతే ఫొటోస్ అయితే దిగనిస్తలేరు. మామూలుగా అయితే వీడియో అయితే తీసి అక్కడ దగ్గర అయితే ఫొటోస్ అయితే అలౌడ్ చేయనిస్తలేరు. స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. అంజుమాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫోటో వీడియో తీస్తా, లేదంటే నాటల్లో. మల్లికాపురత్తము మంజుమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయింది. వీడియో అయితే తీస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెయ్యి అయితే అమ్ముతారు. నెయ్యి ప్యాకెట్ 100 రూపీస్, 100 గ్రామ్స్ 100 రూపీస్. అక్కడ టికెట్స్ ఇస్తారు, ఇక్కడ నెయ్యి ప్యాకెట్స్ అయితే ఇస్తారు. మేమైతే 4 నెయ్యి ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఇంకో 100 వచ్చిందా? 4 ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్లు తీసుకున్నాం. ప్రసాదం కౌంటర్ అయితే పోవాలి. ఇది వచ్చేసి స్వాములు చూడండి, లైన్ అయితే ఉన్నది. ఇక్కడ ఇలా అయితే బంగారు మెట్లు అయితే ఎక్కుతారు స్వాములు అయితే. ఇరిముడి ఉన్నోళ్ళే ఇట్లా ఈ మెట్లు అయితే ఎక్కనిస్తారు. చాలా రష్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రసాదం కౌంటర్ అవతల పక్కన ఉంటుంది. కిందికి వెళ్ళి అవతల పక్కకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా ఉన్నది. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. ప్రసాదం తీసుకురానికి అయితే వేరు మా వాళ్ళు అయితే 10 డబ్బాలు అయితే తీసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.